వెల్కమ్ బ్యాక్. ఈ బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి ఉద్యమ పంథా అనుసరించనున్నారా సీఎం రేవంత్ రెడ్డి? మార్చి ఫస్ట్ వీక్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి 3 బిల్లులను ఆమోదించి, ఒకటి వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత అనేది ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్కు సంబంధించి ఒకటి, అండ్ విద్యా ఉపాధి రంగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్. వీటిని ఆమోదించి కేంద్రానికి విన్నవిస్తే, కేంద్రం ఒకవేళ ఒప్పుకోకపోతే పోరాటం చేయాలి, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళాలి, దాంతోపాటు అన్ని పార్టీలు ఎంపీలకు లేఖలు కూడా రాయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ను కూడా పిలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఏం జరగబోతుంది చూద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. డాక్టర్ రాకేష్ చిరుమల గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. కిరణ్ యాదవ్ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. అంటే ఆమోదం తెలుపుతారు, సెంట్రల్ కు పంపుతారు. సెంట్రల్ వర్షన్ అంటే పంపిన తర్వాత ఎలా ఉంటది అనేది కొంచెం మాకైతే క్లియర్ గానే కనిపిస్తోంది. అంటే మిగతా రాష్ట్రాలకు కాకుండా ఇక్కడ ఒప్పుకునేటువంటి అవకాశాలు అయితే ఉండవు. సో ఎలాగో ఒప్పుకోరు కాబట్టి పోరాటం చేసేద్దాం, ఉద్యమ పంతాలో వెళ్ళిపోదాం, మేమైతే చేసామని చూపించడానికేనా ఈ అటెంప్ట్? కిరణ్ గారు. మేడం, మాకైతే ఒక క్లారిటీ ఉంది. బీసీలకు మేము గతంలో హామీ ఇచ్చిన ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ అందరికి కూడా మా ప్రభుత్వం నుంచి ఏదో కొంత మేరకు, గతంలో కంటే కొంత మేరకు వాళ్ళని ముందుకు తీసుకొని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భాగంగానే మేము కులగణన చేపట్టినాం. దాంట్లోనే భాగంగానే బీసీలకు 42% రిజర్వ్ చేయాలని డిసైడ్ అయినాం. మేము ముందుకు వెళ్తా ఉన్నాం. రేపు మీరు అన్నట్టు మేము అసెంబ్లీలో అన్ని పార్టీలను ఒప్పి, గతంలో కూడా మేము చేసిన సర్వేలు మళ్ళీ రీసర్వే చేయాలి, కొంతమంది మిగిలిపోయారు అని చెప్పి అన్ని పార్టీల నాయకులు బీజేపీ నుంచి కానీ, టీఆర్ఎస్ నుంచి కానీ, ఇంకా పలు కుల సంఘాల నుంచి కానీ రిక్వెస్ట్లు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి రీసర్వే చేయండి, కొంతమంది మిగిలిపోయారు, వాళ్ళకు కూడా అన్యాయం జరగదు, వాళ్ళని కూడా దీంట్లో చేర్చాలంటే మళ్ళీ కూడా దానికి 28 వరకు టైం ఇచ్చినాం. ఇంకా కూడా అందరూ ఎవరైతే కమ్యూనిటీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీసీల సంఘాల నాయకులు వాళ్ళందరూ ఏమి సూచనలు చేసినా వాటన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తూ శాస్త్రీయబద్ధంగా, దాంట్లో మళ్ళీ ఎటువంటి రేపు కోర్టులో కానీ ఎక్కడ కానీ టెక్నికల్ గా ఎటువంటి తేడా లేకుండా, మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండడానికి మేము ఇంత టైం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము, చేస్తా ఉన్నాం. రేపు 20 తర్వాత అది అయిపోతే మళ్ళీ ఒకసారి మేము దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చించి ఇంకా ఏమైనా ఉంటే సూచనలు తీసుకొని అన్ని పార్టీల నాయకులతో రాబోయే 10వ తారీఖు పార్లమెంటరీకి లెటర్ రాస్తారు మా ముఖ్యమంత్రి గారు. అందరినీ తీసుకొని పోయి మాకు ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వరు, మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాం మొదలైతే. దాని తర్వాత ఏందో చూసి మీరు దాన్ని ఎట్లా గతంలో ఎట్లయితే తెలంగాణ సాధించుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎట్లయితే పార్లమెంట్ లో పోరాడిరో అదే తరహాలో ఖచ్చితంగా బీసీల ఉన్నతి కోసం, వారి అభివృద్ధి కోసం రిజర్వేషన్ సాధించడానికి ఖచ్చితంగా పోరాడుతూ ఉంటాం. దాంట్లో వెనుకబడికలు చేసేలేదు. మీరు అన్నట్టు మీరు చేసినాం మాకు సంబంధం లేదు అనే దానికోసం అయితే మీరు లేవు. దానికోసం మీ రిజర్వేషన్స్ తేవడానికి, ఇవ్వడానికే మా ప్రయత్నం, మా పోరాటం తప్ప ఏదో మేము చేసిన తూతు మంత్రంగా మాటలు చెప్పడానికి మేము మా దగ్గర అయిపోయింది, మేము గతంలో మా దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మేము చట్టాలు చేసినాం వారికి పంపిస్తాం, ఇంకోటి చేస్తాం అని చెప్పి మాటలు చెప్పి ఎట్లయితే వెనక్కి తగ్గిందో అట్లా కాకుండా మేము ఈ మా ప్రభుత్వం 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నది. దానికోసం ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కైనా పోయి మేము సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మాటలు చెప్పడానికి కాదు. ఇంకోటి, మా రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏంటంటే మేమే మా ముఖ్యమంత్రి గారు సంతకం పెడతారు, అయిపోతుంది. దానికి చట్టబద్ధత కావాలని టెస్ట్ చేస్తాం. అందరూ అఖిలపక్ష పార్టీతో కేంద్ర మంత్రులు అందరినీ కలుస్తాం, ప్రధానమంత్రి గారిని కలిసి మా ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఇంకా ఎంఐఎం ఎంపీలు, బీజేపీ ఎంపీలు అందరితో కూడా మాట్లాడి దీంట్లో ఎటువంటి ఈగోలకు పోకుండా, మేము ఎటువంటి పోరాటాలకు పోకుండా మేము అందరితోని తీసుకొని ముందుకెళ్ళాలని కూడా. తర్వాత ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి చిత్తశుద్ధి ఏంది, ఏమవుతుంది అనేది ఇక వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో పదే వాళ్ళు బీసీ ప్రధానమంత్రి, గతంలో ఎప్పుడు లేదు బీసీ ప్రధానమంత్రి, ఇప్పుడు ఒక బీసీ ప్రధానమంత్రి వచ్చిండు, బీసీలకు ఏదో న్యాయం జరుగుతుంది అని చెప్పిన ఆయన మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇక వాళ్ళ మీద ఆధారపడదు తప్ప మేమైతే మేము చిత్తశుద్ధితో ఉన్నాం బీసీలకు ఏదో ఒకటి చేయాలని. ఇప్పుడు గతంలో ఏమన్నారు, మీరు రిజర్వేషన్లు మేము ఏమన్నా మీ కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తాం అంటే మీరు చేస్తే కాదు, కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆమోదించుకోవాలి మీరు, అప్పుడే మీరు
ప్రజలకు న్యాయం చేసినట్టు అయితే అంటే ఓకే మేము దానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. ఎప్పుడైనా మేము అట్లా కాకుండా 42% పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ సిద్ధంగా ఉన్నాం. మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామా, ప్రేమిస్తామా, రిక్వెస్ట్ చేస్తామా, ఎట్టి పరిస్థితులు దాన్ని తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. బీజేపీ నాయకులు గతంలో ఒక అంశం, బీజేపీ నాయకులు గత చాలా రోజుల నుంచి మేము దాంట్లో ముస్లింలు ఉంటే మేము ఆమోదించము, చెయ్యము, ముస్లింలు తీసేయాలి ఓబీసీకి వెళ్ళంటే బీజేపీ నాయకులకు ఒకటి చెప్తాను, గుజరాత్ రాష్ట్రం ఏదైతుందో దాంట్లో ముస్లింలు కూడా ఓబీసీలో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని తీసేయండి, ఫస్ట్ వాళ్ళని తీసేసిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఇంకోటి వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాంట్లో కూడా ఓబీసీ ముస్లింల గురించి కూడా దాంట్లో కూడా ప్రస్తావించారు. మరి అది కూడా తీసేయాలి. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు పైకి అంటే ముస్లింలలో పేదలు ఉండరా, మైనార్టీలు ఉండరా, వాళ్ళకి అసలు వాళ్ళందరూ ముందుకు అభివృద్ధి చెందే ఉండరా? వీళ్ళందరూ అంటే ముస్లింల మతపరంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరైతే ముందుకెళ్తారనేది మన ఉద్దేశం. రాకేష్ గారి వర్షం తీసుకుందాం. రాకేష్ గారు, బీఆర్ఎస్ సపోర్ట్ కూడా కోరేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తోంది, ఏంటి? మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. ప్యానల్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి, హెచ్ఎండి ప్రేక్షకులకు. జ్యోత్స్న గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దాదాపుగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కానీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కూడా కులగణన జరగలేదు. ఎందుకంటే 1931లో బ్రిటిష్ గవర్నమెంట్ లో మాత్రమే కులగణన జరిగింది. తర్వాత ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు ఏదైతే మేము రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాకుండా మేము కేంద్రానికి పంపిస్తాం, కేంద్రం యాక్సెప్ట్ చేయాలి. కేంద్రంలో ఎవరు, ఇక్కడ హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో ఎవరు ఉన్నారు? బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని బీజేపీ అమలు చేయాలంటే అమలు చేస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నంటే, ఈరోజు మన రాష్ట్రం కంటే ముందు ఆల్రెడీ కర్ణాటకలో వీళ్ళు ఆల్రెడీ కులగణన జరిపి ఇంతవరకు దానికి చట్టబద్ధత తీసుకొచ్చిర్రా? తీసుకురాలేదు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కంప్లీట్ అయింది. కాబట్టి ఈరోజు హడావిడిగా మహారాష్ట్ర ఎలక్షన్ల ముందు ఇక్కడ కులగణన చేస్తామని డిక్లేర్ చేసి, ఢిల్లీ ఎలక్షన్ల ముందు అది కులగణన ఇక కంప్లీట్ అయిందని చెప్పేసి ఇవన్నీ హామీలు చెప్పినా కానీ ఢిల్లీలో మనం పరిస్థితి చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నదని కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అమలు చేద్దాం అనుకుంటే, నేనేమంటున్నానంటే క్యాబినెట్ లో కూడా ఒక 8 మంత్రి పదవులు రావాలి, 42% చొప్పున. మీ పిసిసి ఒప్పుకున్నది, మీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది, మీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నది. మరి ఈరోజు ఇద్దరే ఉన్నారు, ఇంకా 6 పదవులు ఉన్నాయి కదా, 6 పదవులు బీసీలకే ఇయ్యి. అప్పుడు మీరు సంపూర్ణంగా చేసినట్టు అవుతారు కదా. ఎందుకంటే గతంలో మనం చూసినాం, ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తీర్మానాన్ని ఏది ఇచ్చినటువంటి దాంట్లో ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్స్ లో 2 ఎమ్మెల్యేలు ఇస్తా అని చెప్పారు. 2 ఎమ్మెల్యేలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. ఎందుకంటే 17 సీట్లు ఉన్నాయి, 34 స్థానాలు రావాలి. 34 రాకుండా ఏం చేశారు? ఒక 19 స్థానాలు ఇచ్చారు, దానిలోకి 3 స్థానాలు ఓల్డ్ సిటీకి ఇచ్చారు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పాటించడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక కాంగ్రెస్ పార్టీ ఈ లెక్కలేం తప్పుపోకుండా మేము మళ్ళీ ఒకసారి కేంద్రం ముందు పెడతాం. లెక్కలు తప్పులేవు అని చెప్పేసి ఎవరు చెప్పాలంటే అక్కడ లెక్కలు చూడాలి. లెక్కలు చూడాలంటే ఏం లెక్కలు ఉన్నాయి? 3,70,00,000 మంది ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు లెక్కలు ఇచ్చారు. మరి 3,35,00,000 మంది ఓటర్లు ఉంటారు. ఇవాళ పుట్టిన వాళ్ళ నుంచి వెళ్ళి బడికి పోని వాళ్ళ దాకా, అంటే బర్త్ బేబీ టు నాట్ గోయింగ్ టు స్కూల్ అనే వాళ్ళ దాకా 30 లక్షల మంది ఉంటారు. వీళ్ళు పోగా ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు ఒక 10 లక్షల మంది ఉంటారు. హై స్కూల్ కు 1 to 10th స్కూల్ చదివేటోళ్ళు 60 లక్షల మంది ఉంటారు. వీడికే నీకేమైపోయింది? మొత్తం కలిపితే 4,40,00,000 మంది ఉన్నారు. 4,40,00,000 మందిలో దాంట్లోకి నువ్వు 70 లక్షల మందిని తక్కువ చేసేసి అది మళ్ళీ ఏదో తప్పు చేసినా కాబట్టి మంచిగా సరిదిద్దుకుంటా అంటే కావాల్సుకొని తప్పు చేసినావా, నువ్వు ఏం చేసినావో నీకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇచ్చే హామీలన్నింటినీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నింటినీ, నేను ఏదైతే మోసపు వాగ్దానాలు చేసినో అవన్నింటినీ కూడా కేంద్రం తీర్చాలి, బీజేపీ తీర్చాలి, ప్రతిపక్షాలు తీర్చాలి. అంటే ఎవరు తీరుస్తారు? ఇప్పుడు మీరు ఏమేమైతే హామీలు ఇచ్చారో ఏవి అమలు కావట్లేదు. ఇప్పటికీ రైతు బంధు ఎవరికి పనిలేదు. ఒకసారి కాలర్ ని తీసుకుందామండి. శివ గారు ఇల్లందు నుంచి కాల్ చేస్తున్నారు. శివ గారు గుడ్ మార్నింగ్. శివ గారు గుడ్ మార్నింగ్. వాళ్ళకి నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు వీళ్ళ పాలన మొదలైన కాల్చి మేడం అన్ని తప్పుతడికే ఉన్నాయి మేడం. ఒక్కటి కాదు, అసలు వీళ్ళు ఏమేమి మాట్లాడిరో ఒక్కసారి వీళ్ళు రివైండ్ చేసుకుంటే
అరే మనకి మాట ఇచ్చడం కదా, ఈ పని చేసినాం, ఈ పని చేస్తున్నాం అనేది ఎవరైనా చిన్న పిల్లలు 5 తరగతి అని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ప్రజల్లో నమ్మకం కోల్పోతారో మీరు ఇంకా ఎన్ని పథకాలు చెప్పినా ఏం చెప్పినా కానీ అది ప్రజలు నమ్మరు. ఇంకొకటి ఆ బీసీ బిల్లు పెడతారు, అది నాటకం. అది ఏంటంటే ఇలాగే పొడిపించుకుంటూ పోతూ చిన్నగా డైవర్సిటీగా రాజకీయాలు తప్ప ఇక వస్తున్న బంగారం ఇయ్యరు, ఇంకా స్కూటీ ఇయ్యరు, ఇలా రుణమాఫీ కాదు, వీళ్ళు కాదు. వీళ్ళ విధంగా చెప్పాలంటే 10 ఏళ్ళ తర్వాత కొంచెం వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ నమ్మద్దు ఆ ప్రభుత్వం మీద. కానీ వీళ్ళైతే 14-13 ఏళ్ళంటే అసలు చెప్పాలంటే గ్రామాల్లో పోతే వీళ్ళకు చాలా అవమానకరమైన పదాలు బయటకు వస్తాయి. అయితే నేను ఏమంటుందంటే ఇప్పటికైనా సరిదిద్దుకొని ఏం చెప్పినామో చేస్తున్నామో వీళ్ళకు మంచి భవిష్యత్తు. లేకపోతే కేసీఆర్ 39 ఇచ్చినా కానీ వీళ్ళకైతే ఇప్పుడు 9 కూడా రావడం కష్టం. అది మాత్రం ఖాయం. ఓకే ఓకే, ఇచ్చినటువంటి హామీలు ఆలస్యం చేయడము, ఈ రిజర్వేషన్ దానికి సంబంధించి కూడా కాస్త ఆలస్యం చేయడమా లేదంటే డైవర్షన్ చేయడం అన్న దిశగానే ఉంది అనేది ఆయన వర్షన్ ఓవరాల్గా శివ గారిది. శ్రీవర్ధన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అంటే సెంట్రల్ ఒప్పుకుంటే అయిపోద్ది పని. ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల ముందు అమలు కానటువంటి అనేక హామీలు ఇచ్చింది. అందులో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబంధించినటువంటి 2% అమలు చేస్తుందని చెప్పి, సో వాళ్ళు డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంలో 42% ఇవ్వలేకపోయారు. ఫస్ట్ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదనేది చాలా ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ. రెండో క్లారిటీ ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఏదో ఒక యాక్సిడెంటల్ గా ప్రభుత్వం వచ్చింది. వచ్చిన ప్రభుత్వంలో మరి ఇంకా ఈ అమలు అయ్యడానికి రాజ్యాంగ సవరణలు చేసి 42% పట్టడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకు వాళ్ళ ఎక్స్పాన్షన్ లో చేసినటువంటి మంత్రివర్గ కూర్పులో ఏదైతే బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే 42% వాటా వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. ఈ రోజు రాహుల్ గాంధీ పైన ఆదేశిస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, రాహుల్ గాంధీ కోసం నేను ఏమైనా నిలబడతా, ఎంతకైనా నిలబడతా, ఏ వ్యతిరేకత వచ్చినా కూడా నిలబడతాను అన్నారు. మరి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ముందే ఎత్తుకున్నాడు కదా ఎజెండా, కులగణన చేయాలి అని చెప్పేసి. వీళ్ళ కులగణనలతో బీసీ వర్గాల యొక్క అభివృద్ధి గురించి కాదు, ఈ సమాజాన్ని ఎట్లా డివిజన్ చేయాలనేదే వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం. ఏంటంటే సమాజాన్ని డివిజన్ చేసి దాంట్లో ఆనందం పొందాలని తప్ప బీసీలకు ఏదో చేయాలనేది వీళ్ళ యొక్క ఎక్కడ కూడా వీళ్ళ ఎజెండా. అంటే కులాల వారి లెక్కలు తెలిస్తే వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళకు అంటే వచ్చే రిజర్వేషన్ బట్టి న్యాయం జరగదా? ఎస్, అదేనండి నేనేమంటున్నా, అవి రావడానికి రాజ్యాంగ పరంగా కొంత సమయం తీసుకుంటుంది కదా. ఎంబీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్గాల నుంచి ఎందుకు నువ్వు ఒక మంత్రివర్గంలో తీసుకోలేకపోయావు? అది తెలియదా? అది అందరికీ తెలిసినటువంటిదే కదా. ఇవాళ మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ లో ఆల్రెడీ బీసీల్లో ఏబిసిడి వర్గీకరణలో ఆల్రెడీ ఉన్నాయి. ఏ వర్గాల్లో ఎంతమంది ఉన్నారనేది ఈ పాటికి మనకు ఒక లెక్క ఉంది కదా. నిజంగా వీళ్ళకి చేయాలనే చిత్తశుద్ధి ఉన్నప్పుడు వీటిని జరుగుతాయి. ఏవి వీళ్ళు ఇవ్వాలనుకున్నది. మేము అడుగుతున్నది ఏంటంటే, మీకు కమిట్మెంట్ ఉంటే ఫస్ట్ ఇంతకుముందు మిత్రుడు చెప్పింది కదా, వీళ్ళు ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తామా, కేంద్రం నెరవేర్చదా అనేది ఒక అంశం. దానికి ఒకవేళ సరైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు 100% కేంద్రం దాన్ని సానుకూలంగా స్పందిస్తుంది, దాని కొరకు నిలబడుతుంది. కానీ వీళ్ళకే లేదు కదా, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, దేశవ్యాప్తంగా లేదు, ఇక్కడ కూడా లేదు. ఇవాళ వాస్తవంగా కూడా రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ఒక దురుద్దేశంతో మేము కులగణనలు చేస్తున్నామని చెప్పేసి తీసుకొని దాంతో రాహుల్ గాంధీని ఇక్కడికి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడ మొత్తం తెలంగాణలో కులగణనలు చేస్తున్నామని చెప్పేసి చూపించడం కోసం మహారాష్ట్ర ఎన్నికల మధ్యలో ఇక్కడ తీసుకొచ్చారు. ఢిల్లీ ఎన్నికల ముందు మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజలు ఎవరు నమ్మట్లేదండి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 50 అంటే ఈ యొక్క 75 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేయలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ క్యాబినెట్ నుంచి 27 మంది ఓబీసీలను కేంద్ర క్యాబినెట్ లో తీసుకుంటుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించింది. ఇవాళ ఇక్కడ ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే ఈ యొక్క ఎన్నికల్లో ఈ రోజు ప్రజలు విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. సో వీటిని పోస్ట్ పోన్ చేయడం కోసం ఈ యొక్క బీసీ గణనను తప్పులు తడకలు చేశారు. ఇలా ప్రతిపక్షాలు మేం కాదండి, ఇలా మాట్లాడిన తర్వాత ఉన్నారు. మేము ఒకటే ఫస్ట్ ఒకటే దీంట్లో చెప్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఇక్కడ రాష్ట్రంలో కులగణనను స్పష్టంగా ఎలాంటి అవకతవకలు లేకుండా వాటిని చేయండి. వాటిని సరి చేసిన తర్వాత మీ డిమాండ్ ఎలా పెట్టాలనేది
సెకండ్ దీన్ని సవరణ చేయండి ఫస్ట్. మీరు శంకర్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. శంకర్ గారు గుడ్ మార్నింగ్. శంకర్ గారు గుడ్ మార్నింగ్. మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది. శ్రీవర్ధన్ గారు, ఒకటి అంటే ఇప్పుడు వీళ్ళు చేశారు, తప్పుల తడక అంటున్నారు, సరిగా చేయలేదు అంటున్నారు, లెక్క సరిగా ఇవన్నీ పక్కన పెడితే అసలు సెంట్రల్ చేయాలి, అసలు అయితే మీరే చేయాలి కదా లెక్కకు. సో ఇంత డిమాండ్ వస్తున్నా కూడా ఎందుకు లెక్క కట్టడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు? అంటే ఓన్లీ కుల ప్రాతిపదికన కాదు, మత ప్రాతిపదికనే మనకు వర్కౌట్ అవుతుంది కాబట్టి వీళ్ళని విడదీసి చూడొద్దు అనేది మీ దగ్గర ఉన్న లెక్క అని చెప్పేసి మీ పట్ల వస్తున్న విమర్శలు. కాదండి, నేనేమంటుండా 70 సంవత్సరాల్లో జనగణన జరుగుతూ ఉంటది, సెన్సెస్ జరగాలి. 2021లో జరగాల్సిన దాంట్లో కొన్ని కారణాలతో జరగలేకపోయింది, కోవిడ్ కారణంగా. ఇప్పుడు దాన్ని ప్రాసెస్ కేంద్రం చేస్తా అని చెప్పి చెప్తుంది. సో దేశంలో మొదటిసారిగా నిజంగా కూడా మా కులగణన జరగాలనే ఒక డిమాండ్ వచ్చినప్పుడు జనగణనతో పాటు కులగణన కూడా చేయడానికి ఒక అవకాశం ఉంది నిజంగా కూడా. అయితే మనం అంటున్నది ఏంటంటే, మీరు ఈ రోజు ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీ అఫీజ్మెంట్ పాలసీస్ గురించి ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు అన్నాడు గుజరాత్ లో ముస్లింలు కూడా ఓబీసీలో ఉన్నారని. ఎస్, నేనేమంటున్నా, ఇక్కడ ఈబీసీ ముస్లిం రిజర్వేషన్లు పెట్టక ముందు 4% రిజర్వేషన్లు రాకముందుకు అప్పటికి కూడా దూదేకులోళ్ళు కావచ్చు, పింజర్లు కావచ్చు, లేకపోతే అనేక ముస్లింలో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ముందు కూడా వాళ్ళు బీసీ రిజర్వేషన్లు పొందారు. మరి ఎందుకు నువ్వు సపరేట్ గా ఒక మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు పెట్టొద్దని చెప్పేసి రాజ్యాంగంలో చెప్పినా మీరు ఎందుకు వచ్చారు? అంటే మీకు ఓన్లీ కేవలం ఈ యొక్క రిజర్వేషన్లు మేం కాదు, కాంగ్రెస్ పార్టీ దీని కారణంగా లబ్ధి పొందాలని చెప్పి చేశారు. దాని కారణం ఏం జరిగిందండి? ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది. హైదరాబాద్ లో మేజర్ ఎన్నికల్లో మనం చూసాం. కానీ ఈ కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు అనేవి ఎంతైనా జనాల్లో కూడా కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది. శ్రీవర్ధన్ గారు, ఆ క్వశ్చన్ అడుగుతాను, బట్ అంతకన్నా ముందు ఒకసారి నగేష్ గారితో మాట్లాడదాం. వీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నగేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్న పెద్దలకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా ఈ కులగణన మీద కానీ రుణమాఫీ మీద కానీ ప్రతి దాని మీద ఎలిగేషన్ పెడతాను మేడం. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి రూపాయి తక్కువ ఉంటే ₹1,00,000 మాసాన్ని ఎంతమందికి చేసిండు? ఈ మన దళిత ముఖ్యమంత్రి అని 3 ఎకరాల భూమి అని ఇవన్నీ వీళ్ళకు తగ్గిన పెట్టుకునే వీళ్ళు బాగా సినిమా చూస్తారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు నగేష్ గారు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడారు. నగేష్ గారు మీరు కాలర్ చేసి మీకు దీని పట్ల ఉన్నాయి చెప్పాలి కానీ రాజకీయ విమర్శలు కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. దయచేసి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు మాట్లాడే వేదిక ఇది కాదు. కేవలం ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం చెప్పండి, మీరు ఏ పార్టీని తిట్టకండి. శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు ఈ కుల ప్రాతిపదికన రిజర్వేషన్, మత ప్రాతిపదికన రిజర్వేషన్ అన్న లెక్కల్లో ప్రజలకు కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మాదిగా ఈ లెక్కలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఒకవేళ క్రిస్టియన్స్ గా మారారనుకోండి, వాళ్ళని బీసీసీలో వేయడమో జరుగుతుంది. సో ఇదేం లెక్క? ఇది అంటే ఆ మతాన్ని అక్కడ తీసుకుంటున్నారు కదా. అవునండి, నేను ఏమంటుంటే రాజ్యాంగంలో మత ప్రాతిపదిక మీద ఎక్కడ రిజర్వేషన్ లేవు. రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? అణగారిన వర్గాలకు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గత 1000 సంవత్సరాల యొక్క విదేశీ పాలనలో అనేక వర్గాలను అనగదొక్కబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సమాజంలో ఒక గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు 10 సంవత్సరాల్లోనే మనం అందరం కూడా సామాజికంగా అందరం కూడా ఒక ఉన్నతీకరణ జరగాలి, అందరినీ కూడా సమాజంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు ఈ యొక్క రిజర్వేషన్ తెచ్చారు. గత 70 ఏళ్ళుల్లా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఎవడైతే పేదోడు గుడిసెలో ఉన్నటువంటి అట్లనే ఉంచింది. 70 ఏళ్ళు ఆమె ఇందిరాగాంధీ గరీబ్ హఠావో అని చెప్పేసి నినాదం తీసుకున్నది. ఎందుకు ఈ రోజు శ్రీవర్ధన్ గారు ఒకటండి, అంటే వాళ్ళు ఏం చెయ్యలేదు అనడానికి లేదు, పూర్తిగా చేశారు అనడానికి లేదు. కాలక్రమేణా తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంస్కరణలు నెమ్మదిగా వచ్చి ఇంత సర్టెన్ పీరియడ్ లో వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అది ఆండ్రాయిడ్ కి మారి తర్వాత లెక్కలు వేరే విధంగా ఉంటాయి. అసలే సెల్ ఫోన్ లేనటువంటి క్రమంలో ఉత్తరాలతో ఎలా ఉంటుందో సిచ్యువేషన్, దానికి దీనికి కంపేర్ చేసి ఇన్నేళ్లలో చేయలేదు అంటే మొదటి అడుగులు వేసిన చాలా వరకు వాళ్ళు ఉంటారు కదా, మనం కాదని ఎలా. ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం ప్లీజ్. సారీ. శంకర్ గారు కరీంనగర్ నుంచి. శంకర్ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మేము కరీంనగర్ అమ్మా శంకర్.
కులగన ఇచ్చే అంశాల బిల్లులో చెప్పండి, వినిపిస్తోంది శంకర్ గారు, వినిపిస్తుంది. అదమ్మా నేను ఏమంటున్నానంటే వీళ్ళ కులగణన ఏ విధంగా జరిగిందనేది కళ్ళకు కట్టినట్టు ఇక్కడ ఉంటుందమ్మా. ఈ తెలంగాణలో ఒక్క క్రిస్టియన్ లేడమ్మా? ఒక్కసారి చెప్పండి, ఒక్క క్రిస్టియన్ లేడా? మళ్ళా ఏ గొడవ లేకున్నట్టున్న వ్యవహారంలో ముస్లిం రిజర్వేషన్ బీసీలను తీసుకొచ్చిన చేతి ముస్లింస్ అని ఏ విధంగా జరిగిందో ఏ ఉద్దేశంతో జరిగిందో ఇక్కడ కళ్ళ కట్టినట్టు మాత్రం వీళ్ళది. ఎవరు అడిగేటోళ్ళు లేరా వీళ్ళను? క్రిస్టియన్స్ లేవు కదా, మరి వీళ్ళు ఎట్లా మన వీళ్ళకు అది ఏదో మన క్రిస్మస్ నాడు వీళ్ళు బహుమతులు ఇస్తారమ్మా? వీళ్ళు ఏ విధంగా ఇది ఏ ఉద్దేశంతో చేస్తారు? ఇది భవిష్యత్తు లేని వ్యవహారం చేస్తున్నారు. ఎవరికి భవిష్యత్తు లేకుండా కులాల విషయంలో మతాల విషయంలో ఎవరికి ఎటువంటి భవిష్యత్తు లేకుండా చేస్తారు ఈ పార్టీ వాళ్ళు అందరు కలిసి. ఒక్క క్రిస్టియన్ లేని అమ్మాయి ఏ కులగణన జరిగింది, ఏ విధంగా జరిగింది ఒక్కసారి నా ముందర కలిసి చెప్పమనండి ఒక్కసారి. అరే ఏమనుకుంటారు వీళ్ళు, ఏం చేద్దాం అనుకుంటారు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ విషయంగా ఒక ఓటు కోసం వీళ్ళ పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా చేసుకుంటారు. వీళ్ళు ఇప్పటికిప్పుడు బతుకుతే చాలు మేము బతుకుతే చాలు, కోట్లు సంపాదించి మా కొడుకు బిడ్డలకు ఇచ్చేస్తాం, వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు వాళ్ళని. ఏ విషయం ఎందుకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్ని చర్చలు ఉన్నాయమ్మా, ఎన్ని చర్చలు ఉన్నాయి. ఆదివారం నాకు చూడండి మీరు ఎంతమంది చర్చలకు పోతారు. అంటే క్రిస్టియన్ లెక్క తీసుకోవద్దు అనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళకి ఏ ఉద్దేశంతో ఈ సదుపాయాలు కల్పిస్తాం అనుకుంటారు? అంటే వీళ్ళకి ఒక ఓటు పడితే చాలు, వీళ్ళ భవిష్యత్ వేరే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా మట్టిలో కలవని ఏదంటే అని అన్నట్టు మేము ఒక్కొక్క టీవీలు చూస్తున్నాము, ఏ ఒక్క టీవీ కూడా అడుగుతలేదమ్మా. క్రిస్టియన్స్ లేరా అన్న విషయం వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారమ్మా? బీసీలో 10% ముస్లింలను తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టారు. సరే కూర్చోబెట్టారు, ఇప్పుడు కొత్త గొడవ కదా ఇది. లేని గొడవ వీళ్ళు పెట్టిస్తారా, ఎవరు పెట్టిస్తారు? ఏదున్నా బీజేపీ మాట్లాడుతుంది. బీజేపీ కూడా మతతత్వ పార్టీ అని ముద్రేసింది. వీళ్ళు రాదా మతతత్వ పార్టీ? వీళ్ళని క్రిస్టియన్లను ఎందుకు లెక్కలు తీసుకోలేదని నేను అడుగుతున్నా. లేదని వీళ్ళు ఖచ్చితంగా చెప్పండి, క్రిస్టియన్లకు ఇచ్చేసి మొత్తం నిధులు ఆపేయండి. క్రిస్టియన్ ఏదైతే వాళ్ళకి ఇస్తున్న నిధులన్నీ ఆపేయాలమ్మా. ఈ దేశం ఇప్పుడు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ లేరని కుల్ల చెప్పిన వాళ్ళు ఇప్పుడు. కిరణ్ గారు మేడం చెప్పండి. ఒకటి ఇప్పుడు ఫస్ట్ రాకేష్ గారు మాట్లాడినా లేకపోతే ఇప్పుడు శంకర్ గారు మాట్లాడిన దానికి ఇప్పుడు కులగణన అంటే ముస్లింలను యాడ్ చేయడం బట్టి క్రిస్టియన్స్ లేరా లేకపోతే ఈ లెక్కన ఆయన క్వశ్చన్ అడిగారు. ఒకటి ఆయన సరే ఆయన ఏ బేసిస్ చేసుకుని ఆయన ఏదో క్రిస్టియన్ల మీద అనేది ఒక పక్షపాతంగా క్రిస్టియన్ అసలు ప్రజలే కాదు క్రిస్టియన్ అసలు తీసేయాలి, వాళ్ళకి నిధులన్నీ ఆపేయాలి, వాళ్ళకి అలా మాట్లాడినట్టు అనిపించలేదు కిరణ్ గారు. మీకు ఎట్లా అనిపించింది? మాకు అట్లా అనిపించింది కానీ ఒకటే మాకు ఎట్లా అనిపించింది కానీ మీకు అట్లా అనిపించింది. మాకు అవసరం లేదు. రాకేష్ అన్న కానీ మాకు అనిపించింది చెప్తా ఉన్నా, నీకు అనిపించింది స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఒక్క నిమిషం కిరణ్ గారు మాట్లాడదురు. కృష్ణ నాయక్ గారు కాల్ చేశారు, కాల్ తర్వాత మీదే తీసుకుంటా, ఎందుకంటే దానికి మీరు సమాధానం చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఏం లేరు కదా. నేను దానికన్నా దేనికి సమాధానం చెప్పాలో మాకు తెలుసు. ఒకసారి కాలర్ తీసుకున్నాక మీ వాయిస్ తోనే స్టార్ట్ చేస్తా ప్లీజ్. ఒక్క కాలర్ కృష్ణ నాయక్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమస్తే. నమస్తే అండి. నాకు చివేమల మండలం కొడగూడ గ్రామ పంచాయతీలో ఎకరం 8 గుంటల స్థలం ఉన్నది. దానికి వీళ్ళు రైతు బంధు అని చెప్పేసి సంవత్సరం మొత్తం ఎగ్గొట్టేసి ఇప్పుడు 6,750 ఇచ్చారు. నాకు 7,200 రావాలి వీళ్ళు చెప్పిన ప్రకారం 12,000 చొప్పున. మా చుట్ట ఒక ఆమెకి దోర్నాకల్లా మా చుట్టం ఒక ఆయనకి 6 గుంటలు తప్ప 2 ఎకరాలు ఉంటే 11,100 వచ్చేదానికి 8,000 చిల్లర వేసారు. అంటే పాత లెక్క వేసారంటున్నారా? ఇప్పుడు మేము రైతులు, నాకు 75-76 ఏళ్ళ వయసు నాది. నేను చాలా బీదవాళ్ళ ఎకరం నీళ్లు బంద్ చేసి మొత్తం పొలం ఎండిపోయింది. కౌలు నాకు చేత కాదు, కౌలుకి ఇచ్చుకుంటే ఆ కౌలు ఆయన నీళ్ళు రావట్లేవని చెప్పేసి దున్ని వదిలిపెట్టిండు. అట్లా నష్టపోయినా, రైతు బంధు నష్టపోయినా, 2,000 పెన్షన్ అన్న 4,000 అన్నారు, అది లేదు. మరి ఎక్కడ వీళ్ళు మొత్తం మేము చేస్తున్నాం కొద్దిగా మాట కాదు. వాళ్ళ నాయకులను కూర్చోబెట్టేసి కాంగ్రెస్ నాయకులు
మరీ అన్యాయంగా మేము ఏదో పెద్ద మనిషి కోట్ల లాయర్ ఫీజు కోసం వాదిస్తున్నట్టుగా వీళ్ళు వచ్చేసి వీళ్ళ పార్టీ కోసం వాదిస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా వంట మాడుతున్నారు. అది చాలా అన్యాయం. వాళ్ళు కూడా అడుగుతున్నట్టున్నారు కదా, ఇవ్వట్లేదు అంటున్నారు కదా కృష్ణనాయక్ గారు. అమ్మా బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వట్లేదని అంటున్నారు కదా. ఇవ్వట్లేదని అనుకుంటా మీరు ఇప్పుడు ఇవాళ మాట్లాడే రెడ్డి గారు ఎవరు మాత్రం ఇదే 2-3 సార్లు ఇల్లు అదే చాలా సార్లు ఫోన్ కలిపినా కలవలేదమ్మా. మీరు మటుకి అక్కడే ఇప్పుడు ఇవాళ ఇంకా నాకు కొద్దిగా చదువు రాదమ్మా. నాకు పేపర్ చదువుతా, పేపర్ చదువుతా దాంట్లో ఉన్నది ఢిల్లీలో బీజేపీ గెలిస్తే కేరళలో కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అని. ఇది సరే వాళ్ళు ఏమైనా చేసుకోవాలి, పార్టీలో వాళ్ళు ఏమైనా కావాలి, కానీ చాలా అన్యాయం. పైసలు 12,000 12,000 వేయట్లేదు. ఓకే కిరణ్ గారు, ఆల్మోస్ట్ పాత పద్ధతి లెక్కే వస్తుంది కానీ 6,000 లెక్క కూడా రావట్లేదంట వాళ్ళకి. 70 ఏళ్ళ పైన ఉన్నారు. రాకేష్ అన్న ప్రధానికి నవ్వకుండా పోతే ఇలాకో కార్ ఏం చెప్పింది అంటే మరి దాన్ని రిపీట్ చేయమంటే చేస్తా నేను చెప్పింది కదా. సీరియస్ అయినాను దానికి కూడా చెప్తా కానీ ఇప్పుడు ప్రధానికి రాకేష్ దానికి ఇలాగ ఒక కాలర్ చెప్పింది కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు నవ్వారులేండి, మీరు నవ్వింది మేము చూసినాం కానీ ప్లీజ్ అట్లా కాదు. మీరు నవ్వింది మేము చూసాము. రాకేష్ గారు అందరూ స్టాప్ అయ్యారు. అది కాదు, అది కాదు. ఇప్పుడు కిరణ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి. నేను చెప్తా హరివర్ధన్ మాట్లాడారు, ఆయన రాకేష్ అన్న మాట్లాడారు, వాళ్ళకి చెప్తా నేను ఆన్సర్ చెప్తా. ఫస్ట్ రాకేష్ అన్న ఏం మాట్లాడిన ఆయన 4,70,00,000 మంది లెక్కకు వస్తే 3,40,00,000 మందికి వస్తే 3,70,00,000 మందికి వచ్చినా ఏదో చెప్పినంటే ఇలా గవర్నమెంట్ ప్రభుత్వం ఒక వ్యవస్థ మొత్తం కలిపి లెక్కలు చేస్తే తెలవలేదు కానీ రాకేష్ ఒక్కడు పోయి లెక్కలు చేస్తే 4 కోట్ల. రాకేష్ గారు మధ్యలో వద్దు. కిరణ్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు ప్లీజ్. కిరణ్ గారు ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లెక్క ప్రకారం చూస్తేనే 3,30,00,000 వస్తోంది. 30,35,000 ఎంతో వస్తోంది. సో అలా చూసుకున్నా కూడా మనకు ఓటకు 18 తర్వాతే కదా వచ్చేది. మరి మిగతా వాళ్ళ లెక్కలు లేదా? వాళ్ళు ఒక 30 లక్షలే ఉన్నారా? 35 లక్షలే ఉన్నారా? నేను ఏమంటున్నా అంటే అన్ని లెక్కలు వస్తాయి. ఒక గవర్నమెంట్ ఆ లెక్క చూసినా కూడా సరిపోలేదు. ఇప్పుడు ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వం లెక్కలు చేసినప్పుడు దానికి తప్పని చెప్పడానికి మీ దగ్గర ప్రామాణికం ఏముంటుంది? గతంలో కేసీఆర్ ఆయన పెట్టింది ఆయన, మరి ఆ లెక్కలు ఎందుకు చెప్పలేదు, బయటకి ఎందుకు చెప్పలేదు, అసెంబ్లీ ఎందుకు పెట్టలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఒక ప్రభుత్వం చేస్తే ఏ వెబ్సైట్ లో పెట్టిందో చూపి, నాకు వెబ్సైట్ ఓపెన్ చేసి చూపి. అసెంబ్లీ ఎందుకు పెట్టారు అంటున్నా? మీరు భాజపా అసెంబ్లీలో పెట్టినాం, అందరు ఎమ్మెల్యే అందరి ముందర పెట్టినాం, దాని గురించి చర్చ చేస్తామని చెప్పినాం. మీరు అంతగానం ఖర్చు పెట్టి ఒకటే రోజులో చేసి అని గొప్పగా చెప్పుకున్నారు. మీరు ఎందుకు బయటకి జనాల ముందు పెట్టలేదు అనుకుంటున్నా? అయ్యాలి ఏదో ఒక ప్రభుత్వం లెక్క చేసి మేము ఏదో చేయాలి, బీసీలకు వెనుకబడిన వారికి ఏదైనా చేయాలని ముందుకు పోతా ఉంటే అది చేయలేదు, ఇది చేయలేదు, అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అంటే మీరెందుకు చేయలేదు అంటున్నా. గతంలో మీరు బీసీ కార్పొరేషన్లకు ఎన్ని ఫండ్స్ ఇచ్చారు, ఎంత లోన్స్ ఇచ్చారు, ఎంత ముందుకు తీసుకుపోయారు, అది కూడా లెక్క చెప్పండి. మరి దీని లెక్క చెప్పినా బానే, అది కూడా లెక్క చెప్పు, దానికి కూడా మాట్లాడదాం. ఏదో మీరు చెప్పిన కరెక్ట్, ప్రభుత్వం చెప్పిన తప్ప అనేది మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. క్వశ్చన్ టు ఆన్సర్. 2000 ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2011 లెక్క తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ఇప్పుడు మీరు చేసిన సర్వే లెక్క తీసుకున్నారు. సో అంటే ఎందుకు రెండింటికి ఒకటే ప్రాతిపదిక ఎందుకు ముందుకెళ్ళలేదు? నేను ఏమంటున్నాను రెండింటికి అంటే రెండింటికి ఒకటే లెక్క తీసుకోవాలంటే దానికి ఏదైతే టెక్నికల్ అంశాలు ఉన్నాయో వాటిని బట్టి ముందుకెళ్తారు. అది నేను చెప్పినట్టు, మీరు చెప్పినట్టు, వారు చెప్పినట్టు ముందుకు నడుతుంది. ఒక ప్రభుత్వానికి లేకపోతే ఆ కమిషన్లు, గతంలో ఉన్న కమిషన్లు ఏదైతే రిపోర్ట్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని స్టడీ చేసి దాని ప్రకారం ముందుకెళ్తారు తప్ప ఏదో కిరణ్ యాదవ్ చెప్తున్నా, మీరు చెప్తున్నా, అది ఎందుకు తీసుకోలేదంటే ఈ రిజర్వేషన్ కి లెక్క ఎందుకు అనేటువంటి డౌట్ వస్తుంది ప్రజలకు. ఏం సమాధానం చెప్పకుండా మనం మాట్లాడుకుంటే కుదరదు అనుకుంటామా? నేనేమంటున్నా, ప్రజలకి ఏదైతే ఏది చేస్తే మంచి అభివృద్ధి జరుగుతుందో, ఇంకా ఉన్నతమైన అవకాశాలు వస్తాయో దాన్ని తీసుకొని పోతారు. గతంలో ఉన్న కమిషన్లు, వాటి సిఫార్సులు, వాటిని స్టడీ చేసి ముందుకెళ్తారు. దాంట్లో భాగంగానే అట్లా ముందుకెళ్ళే తప్ప ఇంకోటి కాదు. రాకేష్ గారు ఇప్పుడు సర్వే అని అనౌన్స్ చేశారు. సర్వేను అంటే ఒక ప్రభుత్వం ఒకటి అనౌన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా అందరూ లెక్క ఇచ్చి తీరాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ప్రకటన, సో అందరూ ఒబే అయి ఉండి తీరాలి. కానీ మేము లెక్క ఇవ్వము, దీని మీద మాకు నమ్మకం లేదు అని లెక్క ఇవ్వకుండా ఇప్పుడు రాద్ధాంతం చేయడం కరెక్టేనా?
మేడం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వంగా తన బాధ్యత. ఇంతకుముందు మిత్రుడు ఒక మాట అన్నాడు, అన్న నువ్వు దానికి అంటే నేను ఏమంటున్నా అంటే నేను ఒకటే చెప్తున్నా కిరణ్ యాదవ్ గారికి, మేము ఏదైతే మీరు అన్నట్టు మేము ఈరోజు ప్రతిపక్షం, మీరు పాలకపక్షం. పాలకపక్షంగా మీరు ఏం చేస్తున్నారో చెప్పకుండా ప్రతిపక్షంగా మేము ఈరోజు ప్రతిపక్షంగా మేము పాలించినప్పుడు ఏం చేయలేదని చెప్పడం కాదు కదా. మీరు మా తప్పులు ఎత్తి చూపితే కదా మీరు ప్రభుత్వంలోకి వచ్చింది. మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తానే కదా వచ్చింది. అమలు చేస్తాను వచ్చినప్పుడు మీ హామీలు అమలు చేయకుండా గతంలో మీరు చేయలేదు. నేనేమంటున్నా అంటే గతంలో మేము ఏం చేసినాం అనే దాని గురించి చర్చ పెడదామని పెడదాం. రైతు బంధు ఈ దేశం మొత్తంలో ఎవరు ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇచ్చినాం. రైతు బీమా ఈ దేశం మొత్తంలో ఎవరు కల్పించలేదు, మేము ఫస్ట్ టైం ఇచ్చాం. అదే విధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు, ఫస్ట్ టైం మేము ఇచ్చాం. అదే విధంగా మిషన్ భాగీరథ ఇంటింటికి నీళ్లు ఇచ్చాం. మిషన్ కాకతీయ అనే ప్రాజెక్ట్ చేపట్టాం. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ నిర్మాణం చేశాం. ఇవన్నీ కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చాం. అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000. ఇప్పుడు రాకేష్ గారు ఈ సర్వేకి సంబంధించి ఒక్క నిమిషం కిరణ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం రాకేష్ గారు ఇప్పుడు కులగణన పైన మాట్లాడుకుంటున్నాం. ఈ లెక్కకు సంబంధించి సర్వే చేసినటువంటి టైంలో పెద్దగా పట్టించుకోలేదు. ఓకే, అది ప్రజలకు ఎంత అవేర్నెస్ ఉంది, ఖచ్చితంగా ఈ వివరాలు ఇవ్వాలి ఇవ్వకూడదు ఈ లెక్కలో ప్రజలు ఆలోచించిన ఇప్పుడు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళే ఇవ్వకపోవడం అది కరెక్టేనా? ఎందుకంటే వాళ్ళని చూసి నలుగురు ఫాలో అవుతారు. మేడం మీకు ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆ వీడియో కావాలంటే మీకు ఇప్పుడే ప్లే చేస్తాను. నేనేమంటున్నా అంటే ఎవరో వచ్చి అడిగితే వాళ్ళకి మా ఇన్ఫర్మేషన్ ఇవ్వనా, మా ఆస్తులు ఇవ్వనా, మా బ్యాంక్ డేటాలు ఇవ్వనా అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది మేడం. మరి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు మీరు పెట్టిన దాంట్లో ఒక 76 అంశాలను అడుగుతున్నారు. 76 అంశాలను ఏ ప్రాతిపదికన అడుగుతున్నారు? రేపు పొద్దుగల బైక్ ప్రతి ఒక్కటి ఇంట్లో టీవీ కానించాలి, ఫ్రిడ్జ్ కానించాలి, వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయని అడిగారు. వాటి అన్నింటి ఇవన్నీ ప్రజలు సిద్ధంగా లేకుండే. నువ్వు చేస్తా అన్నది ఏంది, నువ్వు చేపట్టింది ఏంది, నువ్వు చేస్తా అన్నది ఏదైతే మొత్తం జనాభా గణన చేస్తాను. ఓకే, ఇప్పుడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అడుగుతా అంటున్నారు. బీఆర్ఎస్ ను కూడా కలుపుకొని పోతామంటోంది కాంగ్రెస్. మీ సపోర్ట్ అడుగుతోంది కాదు మేడం. నేనేమంటున్నా అంటే ఇంకా అది ఏం ప్రపోజల్ రాలేదు, మీడియాలో వచ్చిందే తప్పితే అది అధికారిక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటానంటే ఈ దేశంలో 2021లో సెన్సెక్స్ జరగాలి మేడం, ఇంతవరకు జరగలేదు. అది జరుపుతా అని చెప్పేసి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మరి ఇప్పుడు సెన్సెస్ అనేది దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు డిక్లేర్ చేయాలి ఎప్పుడు జనగణన జరుగుతుంది అని చెప్పేసి ఒకటి. 2 నెక్స్ట్ వచ్చేసి 33% మహిళా రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని పాస్ చేసారు. అది ఎప్పుడు అమలు అవుతుందో కూడా చెప్పాలి మనకు. కాబట్టి ఆ లెక్క తేలుతలేదా అనేది మనకు డౌట్ అన్నట్టు. కాబట్టి వీళ్ళు కూడా లెక్క తక్కువ చేసేందుకు చూపించారంటే మహిళా బిల్లు అమలు కాకుండా, బీసీ బిల్లు అమలు కాకుండా చేపట్టిన చర్యలో భాగంగానే లెక్క తక్కువ చూపించారని కూడా అనుకోవచ్చు కదా మేడం. కాబట్టి నేను ఏమంటానంటే మనం చెప్పిన లెక్క ఇంతకుముందు కిరణ్ యాదవ్ గారు అన్నారు, ఏ లెక్క తీసుకున్నారు మీరు అని అన్నారు. నేను ఏ లెక్క తీసుకోలేదు. నేను కంప్లీట్ గా నేనేమంటున్నా ప్రభుత్వ వెబ్సైట్ లో రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి డేటానే తీసుకున్నా. ఇంకొకటి మిత్రమా నేను ఏమంటానంటే 14 నెలల దాకా మేమే ప్రభుత్వంలో ఉంది కదా, మేము చేసిన లెక్క ఏంటంటే ప్రతి ఒక్కరు 2011 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కానీ కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అని చేసినాం. ఆ బర్త్ సర్టిఫికేట్ లో మీకు బర్త్ రేషియో తెలిసిపోతుంది కదా, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా బర్త్ రేషియో ఉంది కదా. కాబట్టి నేనేమంటానంటే ఏ లెక్కకు మా లెక్క మ్యాచ్ కాదన్నప్పుడు ఆ లెక్క ఏ విధంగా కరెక్ట్ అని ప్రశ్నించిన గంతే. నేనేమంటానంటే ఆ ప్రశ్నను కూడా తీసుకునే స్థితిలో మీరు లేదంటే అది మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ఇంతకుముందు కృష్ణనాయక్ గారే అడిగారు 10,000 చొప్పున మాకు ఇంకా రైతు బంధు పడుతుంది. కిరణ్ గారు ఇయ్యలేము అని మీరు చెప్తే కాదు కదా, ఇప్పుడు 6,000 అని అనౌన్స్ చేశారు కదా, పాత లెక్క ఇచ్చారు అనేది కృష్ణనాయక్ గారు చెప్పింది. ఇప్పుడున్న ఫైనల్ బడ్జెట్ ప్రకారం కిరణ్ గారు మీకు ఎక్కడ క్లారిటీ మిస్ అవుతున్నట్టయితే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే 6,000 అనేది మీ అనౌన్స్మెంట్, బట్ కృష్ణనాయక్ గారు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ గత లెక్కనే వస్తోంది. 7,200 రూపాయలు రావాల్సింది 6,000 రూపాయలు వచ్చాయి అంటే పాత లెక్కే వచ్చినట్టుంది. మీరు ఇచ్చేటువంటి 6,000 లెక్క చూస్తే గనక మాకు ఇంత రావాలి అని చెప్పేసి అడిగారు ఆయన. సో మీరు అంటున్నారు మేము ఆల్రెడీ అనౌన్స్ చేసినాం, తక్కువ డబ్బులు ఉన్నాయి తక్కువ వేసినాం అని చెప్పేసి. లేదు, 6,000గానే ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అంతే. మేమంటున్నాం అంటే మేము 6,000 ఇస్తాం, 500 పెంచుకుంటూ పోతాం. ఇప్పుడున్న ఫైనాన్స్ పరిస్థితి బాగాలేదు కాబట్టి దానికి
మమ్మల్ని ఇప్పుడు రైతులందరికీ మేము ఒక అనౌన్స్ చేసినాము. శ్రీవర్ధన్ గారు మాట్లాడిద్దాం. శ్రీవర్ధన్ గారు మీ ముందు ప్రస్తుతానికైతే జనగణన లెక్క అయితే చెయ్యాలి, చెప్పాలి, జనగణన అయితే చెయ్యాలి, అందులో కులగణన కూడా చేస్తారా? మరోవైపు ఈ లెక్క తేలితేనే మీరు పెట్టినటువంటి రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో 33% మహిళా రిజర్వేషన్ కు సంబంధించి అది అమలయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు క్లియర్ గా కూడా చెప్పారు ఈ లెక్క తర్వాతే అది డివైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఇచ్చే అవకాశం ఉంటుంది అని. సో జనగణన పెట్టినప్పుడు కులగణన కూడా చేస్తారా అందులో? అంటే అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా మీకు కనిపిస్తున్నాయి? అదే ఇప్పుడు జనగణన 100% చేస్తుంది. రెండోది మన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడే చెప్పుకున్నాం, నెక్స్ట్ జరిగేటటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు 33% రిజర్వేషన్ తోటే మనం ఎన్నికలు జరపాలని చెప్పేసి కేంద్రం డిక్లేర్ చేసింది. సో అందుకోసం రిజర్వేషన్లు చేయాలి అనుకున్నప్పుడు కూడా, మహిళలకు రిజర్వేషన్స్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం జనరల్ గా మహిళల యొక్క పాపులేషన్స్ ను ఇవన్నీ కౌంటింగ్ చేసుకొని చేస్తాం. సో అందుకోసం దాన్ని కేంద్ర ప్రభుత్వం 100% దీన్ని చేస్తుంది. ఈ రోజు కులగణన విషయంలో ఏదైతే ఉందో నిజంగా కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నందుకు మేము చేస్తాం అనేది కాదు. నిజంగా కూడా దేశంలో ప్రజలు కోరుకున్నారు, ప్రజల నుంచి నిజంగా కులగణన జరగాలి, మా నెంబర్ ఎంత ఉండాలని తెలవాలని అనిపిస్తున్నప్పుడు ఒకవేళ కేంద్రం దాన్ని కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు 100% చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కులగణన ఏదైతే జరిగిందో, ఇక్కడ ఏదైతే చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నావో, ఇంతకుముందు ఒక కాలర్ అడిగాడు కరీంనగర్ నుంచి, నేను కిరణ్ యాదవ్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, ఎవరు ఏమడిగినా మేము చెప్పాల్సిందే చెప్తాం, అన్ని చెప్పాం అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఓపెన్ గా ఉన్నాడు ఆయన ఎక్కడ ఏం మోమాట పడట్లేదు. ప్రభుత్వం చేయకపోయినా కూడా 7,500 అప్పుడు చెప్పినాం, ఇప్పుడు ఇస్తలేం 6,000 కాకపోతే మనకు తక్కువైతే కూడా 5,000 దాకానే ఇస్తామని అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ పాలసీని ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. ఏమంటుండే రాష్ట్రంలో ఇన్ని చర్చలు ఇన్ని కథలు ఉన్నప్పుడు ఎస్సీ కులగణనలో ఎక్కడ కూడా క్రిస్టియన్ ఉన్నట్టు ఎందుకు డిక్లేర్ చేయలేదు? మైనార్టీలు ఏదైతే ముస్లింలకు చేశారో అదే పార్టీలో 1% ఉందా, 3% ఉందా, 5% ఉందా అనేది క్రిస్టియన్లను చేస్తే సరిపోతుంది కదా. మీరు ఇంతకుముందు కన్నారు కదా, క్రిస్టియన్స్ మారినప్పుడు బీసీసీలో పోతున్నారు. ఎక్కడ పోతున్నారండి రాష్ట్రంలో? ఇలా అందరూ కూడా పొలిటికల్ ప్రెజర్లు చేస్తున్నారు, అమలు చేయలేకపోతున్నారు. అనేక మంది ఒరిజినల్ క్రిస్టియన్స్ ఫలాలు అందవు అన్న ఉద్దేశం. అవునండి, అదే అంటున్నా. అంటే నేను ఏమంటున్నాంటే రాజ్యాంగం ఇది ఏదో బీజేపీ సర్కార్ ఏం లేదు. ఇక గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళ యొక్క రిపోర్ట్ లో కన్వర్టెడ్ అయినప్పుడు వాళ్ళని బీసీసీగా పెట్టారు. ఏదైతే ఎస్సీల యొక్క ప్రయోజనాలను వాళ్ళకి ఇవ్వద్దు అనేది దాంట్లో స్పష్టంగా ఉంది. దాన్ని డిక్లేర్ చేసుకోవాలి. మతం మారిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఆ దేవుడి బిడ్డలను దేవుడు రక్షిస్తున్నప్పుడు ఈ ఎస్సీలకు ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాటి యొక్క రిజర్వేషన్లు ఎందుకు తీసుకోవాలి? ఇది ఒక అంశం. రెండోది మేము ఏమంటున్నాం అంటే మేము బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ మీరు చేస్తున్నది మేమే ముస్లింలకు రక్షకులం అని మీ యొక్క ఓవర్ యాక్షన్ అవుతుందో ఇలా సమాజం అంతా కూడా గమనిస్తుంది. ఇలా మేము ఒక చిన్న విషయం చెప్తానండి. ఇలా మేము ఏమంటున్నాం, మీరు ఇంత ముందు కూడా చెప్పారు దూదేకులోళ్ళు రకరకాల వాళ్ళు బీసీలో ఉన్నారు. ఇలా మీరు పెట్టిన 4% రిజర్వేషన్ కారణంగా ఒక హైదరాబాద్ నే తీసుకుందాము, ఇలా బీసీలకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ లెక్క ఇవన్నీ పక్కన పెడితే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి అన్నటువంటిది పెట్టుకున్నారు. అన్ని పార్టీలు కూడా దీనికి సపోర్ట్ గా ఉండాలి, అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42%, ఉద్యోగ ఉపాధికి విద్యా ఉపాధికి సంబంధించి 42%, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత ఇవేవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మేము చిత్తశుద్ధితో ఉన్నాం, మీరు కూడా అడగాలి అని అంటున్నారు. సో రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు సపోర్ట్ చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా అయితే అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నట్టు కృష్ణమాదేవి గారు ఒక పోరాటంతో కేంద్రము అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా డివిజన్ చేయండి అని చెప్పింది. దీన్ని అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అవకాశం. ఎందుకంటే జనరలైజేషన్ మొత్తం చేసేవంతా కాకుండా ఆ రాష్ట్రాల్లో ఆ ప్రజలు అక్కడ ఉన్నట్టు ఇబ్బందులను బట్టి చేసుకోమన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మందకృష్ణ మాదేవి గారు ఆ 15% రిజర్వేషన్ లో కూడా సరైనటువంటిది మా యొక్క ఒపీనియన్ తీసుకోలేదు, మాకు కొన్ని దీంట్లో అభ్యంతరాలు ఉన్నాయని ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి చెప్పారు. ఇప్పుడు కూడా దానికి ఫైనల్ గా కిరణ్ గారు మీరు చేసినటువంటి సర్వేకు సంబంధించి పలు విమర్శలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో సపోర్ట్ వస్తుందా రాదా ఒకటైతే, వీటిని రెక్టిఫై చేసుకునేందుకు ముఖ్యంగా వివిధ సంఘాలు ఏవైతే ఉన్నాయో కుల సంఘాలు వాళ్ళకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, అంటే సపోర్ట్ కావాలంటే వాళ్ళని ఒప్పించి తీరాల్సిందే. సో ఈ క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి విమర్శలను వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సిందే.
సో ఆ దిశగా ఎటువంటి అటెంప్ట్ చేస్తున్నారు ఏంటి? డెఫినెట్ గా మేడం, వీటన్నిటికీ ఇప్పుడు మందకృష్ణ మాది గారు ఆయన ఏదో సవాళ్ళు చేయాలి అంటే మన ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిని ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారు కూడా తీసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా రేపు 1 నుంచి 5 తారీఖు వరకు జరిగే అసెంబ్లీలో చర్చల్లో వాటిని కూడా సవరిస్తారు. ఎమ్మెల్యే అందరి ముందు పెడతారు చర్చలకు. వారు అడిగే ప్రశ్నలకు 5 రోజుల పాటు చర్చ ఓన్లీ బీసీ అండ్ ఎస్సీ వర్గీకరణ మీద చర్చ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఎమ్మెల్యే అందరూ పాల్గొనొచ్చు. వాళ్ళకున్న ఏం డౌట్ ఉన్నా వాటిని మేము తీరుస్తాం. వాళ్ళందరినీ తీసుకుని మేము కేంద్ర ప్రభుత్వం వద్దకు పోతాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి అనుమానాలు ఉన్నా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తాం. రెండింటి మీద కూడా వాళ్ళు తీసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. కానీ ఒకటి, ఇప్పుడున్న బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మాతో పాటు కలిసి వస్తారా రారా? మేము అన్నాం వారు ఏది అడిగినా వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. వారు ఇంకేం సూచనలు చేసినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మరి వారు వస్తారా రారా? ఇంకోటి కూడా, టీఆర్ఎస్ నాయకులు ఇలా డీకే అన్నా కానీ బీజేపీ నాయకులు కొంతమంది ఈ కులగణన పాల్గొనలేదు అంటే వారు పాల్గొంటారా లేకపోతే వాళ్ళకి ఎందుకంటే ఇది చేయడం ఇష్టం ఉందా లేదా? సో వాళ్ళు పదే తప్పుల తడక ఇంకేదో అంటారు. అంటే మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఇంకా మీరు కూడా సలహాలు ఇవ్వండి అని మీరు చెప్తా ఉన్నాం. ఇంకా కూడా దాన్ని అట్ల పక్క పెట్టి విమర్శలు చేసే దిశగా పోదాం, వీటిని ఏదో లేం చేద్దాం, ఇంకేదో చేద్దాం అని మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ నాయకులు కూడా పదే ఏమంటే బీజేపీ నాయకులు బీసీలోకి ముస్లిం రిజర్వేషన్ పెట్టారు కదా, నేను ఒప్పుకోవడం కాదు మేడం, పార్టీ కూడా కాదు. నేను అడుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఒప్పుకుంటాయా? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అనుకున్నటువంటి విమర్శలన్నిటికీ కూడా సరైనటువంటి సమాధానం వస్తేనే అవుతుంది. అండ్ మార్చ్ 1st వీక్ లో అయితే అసెంబ్లీ సెషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది, పర్టికులర్ గా వీటి కోసమే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, కిరణ్ యాదవ్ గారు, రాకేష్ చిరుమిల్ల గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.